వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిస్తామంటూ తెరపైకి వచ్చిన పాకిస్తాన్ అసలు గుట్టేమిటి? దౌత్యం ముసుగులో ఆ దేశం వేస్తున్న $10 బిలియన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డ్రామాను క్షణాల వ్యవధిలో ఎలా పసిగట్టి షాక్ ఇచ్చారు? ఇరాన్ నాయకులే స్వయంగా పాక్ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారు? ఉగ్రవాదంతో ఆర్థిక వ్యవస్థను గుల్ల చేసుకున్న పాకిస్తాన్ ఆడుతున్న ఈ సరికొత్త బ్లాక్మెయిల్ రాజకీయాల అసలు రహస్యం ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలను తగ్గించే పేరుతో పాకిస్తాన్ తెర వెనుక భారీ దోపిడీకి తెరలేపింది. సంధి కుదిర్చే బాధ్యతలను భుజాన వేసుకునేందుకు ఏకంగా $10 బిలియన్ భారీ నిధులను అమెరికా ముందుంచింది. అయితే పాకిస్తాన్ తీరును గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ గొంతెమ్మ కోర్కెలను అస్సలు అంగీకరించబోమని తేల్చి చెప్పేశారు. గడిచిన కాలంలో పాక్ 2 సార్లు మధ్యవర్తిత్వ విఫలయత్నాలు చేసి ఇరు దేశాల మధ్య అగాధాన్ని మరింత పెంచిన చరిత్రే దీనికి మూల కారణం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు దౌత్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా సాగే ఇలాంటి ప్రయత్నాలతో శాంతి ఎన్నటికీ సాధ్యం కాదు కాబట్టి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లుగా పాక్ వ్యవహారం తయారైంది. అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశం ఈ సంధి నాటకం ద్వారా నిధులు దండుకోవాలని చూస్తోంది. చైనాను, అమెరికాను ఒకేసారి బురిడీ కొట్టించి లబ్ధి పొందాలనే వ్యూహంలో భాగంగానే ఈ తాజా డిమాండ్లు పుట్టుకొచ్చాయి. ఎన్ని దేశాల చుట్టూ తిరిగినా ఆర్థిక పరిస్థితి గాడిన పడకపోవడంతో చివరికి ఇరాన్ అంశాన్ని పావుగా వాడుకోవాలని ప్రయత్నించింది. IMF నుంచి రుణం రాకపోవడంతో అమెరికాను అడ్డుపెట్టుకుని ఆ మొత్తాన్ని రాబట్టాలని పాకిస్తాన్ పన్నాగం పన్నింది. ఈ కుట్రలన్నీ గ్రహించిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ పాక్ డిమాండ్లను నిర్ద్వందంగా తిరస్కరించారు. అమెరికా రక్షణ రంగానికి భారీగా నిధులు వెచ్చిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి అనవసరమైన ఖర్చులు భారంగా మారుతాయని తేల్చి చెప్పారు. దౌత్యం ముసుగులో నిధులు కాజేయాలనే పాక్ ఎత్తుగడలు చివరికి ఆ దేశానికే పెనుశాపంగా పరిణమించాయి. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాద మూకలకు నిలయంగా మారి ప్రపంచ దేశాల చేతిలో తీవ్రంగా చీదరించుకుంటోంది. ఎల్లప్పుడూ పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతూ శాంతి చర్చల పేరుతో డ్రామాలు ఆడడం ఆ దేశానికి అలవాటుగా మారింది. స్వయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ శాంతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. పాకిస్తాన్లో ఏ ప్రభుత్వాలు మారినా అక్కడి సైనిక వ్యవస్థ ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. భారతదేశంపై దుష్ప్రచారాలు చేస్తూ ఉగ్రవాదులను సరిహద్దు దాటించడమే ప్రధాన విధిగా పెట్టుకుంది. ఇలాంటి ఉగ్ర ప్రోత్సాహక దేశానికి అంతర్జాతీయ వేదికలపై నమ్మకం లేకపోవడంతో పాటు ఎవరూ నమ్మే స్థితిలో కూడా లేరు. కుక్కతోక వంకర అన్నట్లుగా పాక్ నైజం ఎప్పటికీ మారదని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. సౌదీ అరేబియా, UAE వంటి మిత్రదేశాల వద్దకు భిక్షాపాత్ర పట్టుకుని వెళ్లినా ఆ దేశాలు కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. పరిమితికి మించి అప్పులు ఇవ్వడానికి నిరాకరించడంతో పాక్ నాయకులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గం కనిపించక ఇరాన్ దేశంతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకోవాలని భావించింది. అమెరికాతో బేరసారాలు ఆడి కావలసినంత సొమ్మును పిండుకోవాలని పక్కా ప్రణాళిక వేసుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్లను, విదేశాంగ మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ వారు కూడా పాక్ ద్వంద్వ వైఖరిని గుర్తించి దూరంగా ఉన్నారు. ఇస్లామాబాద్ నడిపే ఈ కపట నాటకాలను ఇరాన్ నాయకులు సైతం ఎప్పుడో పసిగట్టారు. అందుకే పాక్ పిలుపులను వారు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఉగ్రవాదంతో ఆర్థిక వ్యవస్థను గుల్ల చేసుకున్న ఆ దేశం ఇప్పుడు పరాన్న జీవిలా బతికేందుకు ఇలాంటి అడుగులు వేస్తోంది. అమెరికా రక్షణ బడ్జెట్ భారీగా పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ కోరిన $10 బిలియన్ సమకూర్చడం వాషింగ్టన్కు అసాధ్యమైన విషయంగా మారింది. ట్రంప్ ఆర్థిక బృందం ఈ ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టేయడానికి ఇదే ప్రధాన తక్షణ కారణం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద పడిన భంగపాటే పాక్ను ఈ సరికొత్త బ్లాక్మెయిల్ రాజకీయాలకు పురిగొల్పింది. IMF రుణం నిరాకరించడంతో అమెరికాను బెదిరించి దౌత్యపరంగా ఆ డబ్బును కాజేయాలని చూసింది. కానీ అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ ఈ కుట్రను క్షణాల వ్యవధిలో పసిగట్టి అడ్డుకున్నారు. ఉరుములు ఉరిమి మంగళవారం కురిసినట్లు పాకిస్తాన్ చేసిన భారీ ప్రకటనలు కాస్త చివరకు నీరుగారిపోయాయి.
అమెరికా ఆయుధాల కొనుగోళ్లతో సతమతమవుతున్న వేళ పాక్ అవాస్తవిక డిమాండ్లను పట్టించుకునే తీరిక ఆ దేశానికి లేదు. పాక్ అడుగులకు మడుగులొత్తడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అమెరికా ఉన్నత స్థాయి యంత్రాంగం గట్టిగా నమ్ముతోంది. దౌత్యపరమైన బేరసారాలలో పాకిస్తాన్ శైలి ఎప్పుడూ ఇలాగే మోసపూరితంగా ఉంటుందని వాషింగ్టన్ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. సౌదీ అరేబియా లేదా యుఏఈ దేశాలలో ఏదో ఒక దాని ద్వారా ఈ మధ్యవర్తిత్వం నడిపిస్తే బాగుంటుందని ట్రంప్ యోచిస్తున్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెరపాల్సిన పాక్ వాటిని కేవలం తన ఆర్థిక అవసరాల కోసం వాడుకోవాలని చూస్తుంది. ఈ వైఖరి కారణంగానే దౌత్యపరంగా ఆ దేశం ఒంటరైపోవాల్సిన దుస్థితి దాపురించింది. ఏనాడు నిజాయితీగా వ్యవహరించని పాకిస్తాన్కు భారీ నిధులు ఇస్తే అవి ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్తాయని అమెరికా ఆందోళన చెందుతోంది. పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు ఆ దేశాన్ని అంతర్జాతీయంగా తీవ్ర ఏకాకిని చేస్తున్నాయి. ఒకవైపు అమెరికాతో సత్సంబంధాలు ఉన్నట్లు నటిస్తూనే మరోవైపు వ్యూహాత్మకంగా ఇతర దేశాల శత్రువులతో చేతులు కలుపుతోంది. ఇలాంటి మోసపూరిత రాజకీయాల వల్లే పాక్ నాయకులు ఎక్కడికక్కడ అబాసుపాలవుతున్నారు. తానా అంటే తందానా అనేలా పాక్ పాలకుల తీరు మారుతుండటంతో ప్రపంచ దేశాలు వారిని నమ్మే పరిస్థితిలో లేవు. ఇరాన్ నాయకత్వం కూడా పాకిస్తాన్ ఆహ్వానాలను తిరస్కరించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ఇరాన్ పార్లమెంట్ ప్రముఖులు పాక్ పర్యటనకు విముఖత చూపడం ద్వారా ఇస్లామాబాద్కి స్పష్టమైన సందేశం పంపారు. స్వార్థంతో కూడిన దౌత్యం ఎక్కువ కాలం నిలవదని పాక్ పాలకులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. తమ దేశంలో ప్రజలు తిండికి లేక అల్లాడుతుంటే పాలకులు మాత్రం విదేశీ సహాయం కోసం ఇలాంటి సిగ్గుమాలిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థికంగా దివాలా తీసిన దేశం $10 బిలియన్ కోసం అర్రులు చాచడం చూసి ప్రపంచం నవ్వుకుంటోంది. ఉన్న ఊరు లేనిపోరు అన్నట్లుగా పాక్ పరిస్థితి తయారైంది. ఎక్కడా అప్పు పుట్టని స్థితిలో పడరాని పాట్లు పడుతోంది. ఉగ్రవాదానికి నిధులు మళ్లించడం ఆపకుండా ఎన్ని దేశాల చుట్టూ తిరిగినా రూపాయి కూడా సహాయం అందదు. ఈ సత్యాన్ని గ్రహించడంలో పాకిస్తాన్ విఫలమవడం వల్లనే రోజురోజుకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోతుంది. మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్తాన్ ఆడుతున్న నాటకాలు ఇకపై చెల్లవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పాక్ డిమాండ్లు పూర్తిగా అవాస్తవమని తేలిపోవడంతో ఆ దేశానికి పెద్ద షాకే తగిలింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ శాంతి దూతలుగా నటించే వారి నిజస్వరూపం బయటపడడంతో దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి నిజమైన మిత్రదేశాల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అమెరికా భావిస్తోంది. పాకిస్తాన్ సైతం తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంలోని లోపాలను ఇప్పుడు బహిరంగంగానే ప్రశ్నిస్తోంది. అందరూ వదిలేస్తే గంగలో కలిసినట్లు పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో తయారైంది. ఏ ఒక్క దేశం కూడా ఇప్పుడు పాక్ మాటలను నమ్మే స్థితిలో లేకపోవడం ఆ దేశ వైఫల్యానికి ఒక నిదర్శనం. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అడ్డదారులు తొక్కుతున్న పాక్కు అమెరికా గట్టి గుణపాఠం నేర్పింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు సాగవని ట్రంప్ యంత్రాంగం తేల్చి చెప్పింది. ఉగ్రవాద మూకలకు నిధులు సమకూర్చే దేశాలకు ఆర్థిక సాయం అందించే ప్రసక్తే లేదని వాషింగ్టన్ కరాఖండిగా చెప్పేసింది. పాకిస్తాన్ తన తప్పులను దిద్దుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో మరింత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దౌత్యమంటే కేవలం బ్లాక్మెయిల్ చేయడం కాదని నమ్మకమని అమెరికా తన చర్యల ద్వారా నిరూపించింది. పాక్ పాలకుల స్వార్థపూరిత ఆలోచనలే ఆ దేశాన్ని ఆర్థికంగా మరింత దిగజార్చేలా చేస్తున్నాయి.